మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలానికి యూరియా వస్తుందన్న విషయం తెలిసిన కొద్ది నిమిషాల్లోనే రైతులు పుట్టల్లో నుంచి వచ్చిన చీమల్లా పొలోమంటూ రైతు వేదిక వద్దకు చేరుకున్నారు. ఉదయం 4 గంటలకే రైతులు సొసైటీకి చేరుకున్నారు. రైతు వేదిక వద్దకు పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు, నకళ్లు వరుసలు పెట్టాలన్న ప్రచారంతో వందల సంఖ్యలో రైతులు కట్టలుగా పేర్చారు. అక్కడే సంబంధిత శాఖల మధ్య సమన్వయం లేకపోవడం రైతులకు శాపంగా మారింది. అయితే కార్యాలయ సిబ్బంది వందలాది రైతుల జిరాక్స్ కాపీలను తీసుకుపోయి డ్రైనేజీ కాలువ పక్కన పడేశారు. లైన్లో నిలబడితేనే యూరియా ఇస్తామని హుకుం జారీ చేశారు. దీంతో ఒకేసారి వారి జిరాక్స్ కాపీలను తీసుకోవడానికి అవస్థలు పడ్డారు. ఈ సమయంలో రైతుల పట్ల కనీసం ఇసుమంతా కూడా జాలి ఛాయలు కనిపించలేదని రైతులు వాపోతున్నారు. అదేవిధంగా వరుసలో నిలబడే సమయంలో పలువురు రైతులు ఘర్షణ పడడం కనిపించింది. ఒక్కొక్క జిరాక్స్ కాపీని ₹3 పెట్టి మళ్లీ జిరాక్స్ తీయించుకోలేక కుప్ప తొట్టిలో పడేసిన ఆధార్ కాపీలను దొరకబుచ్చుకోవడం కోసం రైతులు నానా తంటాలు పడ్డారు. ఈ వెతుకులాటలో కొన్ని చినిగిపోగా మరికొన్ని సైడ్ డ్రైన్లో పడిపోయాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలానికి యూరియా వస్తుందన్న విషయం తెలిసిన కొద్దిసేపట్లోనే రైతులు పుట్టల్లో నుంచి వచ్చిన చీమల్లా పొలోమంటూ రైతు వేదిక వద్దకు చేరుకున్నారు. ఉదయం 4 గంటలకే రైతులు సొసైటీకి చేరుకున్నారు. రైతు వేదిక వద్దకు పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు, నకళ్లు వరుసలో పెట్టాలన్న ప్రచారంతో వందల సంఖ్యలో రైతులు కట్టలుగా పేర్చారు. ఇక్కడే సంబంధిత శాఖల మధ్య సమన్వయం లేకపోవడం రైతులకు శాపంగా మారింది. అయితే కార్యాలయ సిబ్బంది వందలాది రైతుల జిరాక్స్ కాపీలను తీసుకుపోయి డ్రైనేజీ కాలువ పక్కన పడేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, బయ్యారంలో యూరియా కోసం వచ్చిన రైతుల్లో నెలకొన్న అవస్థలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులైతే యూరియా కోసం అయితే తీవ్ర కష్టాలు పడుతున్నారు. ఒక పక్క యూరియా దొరకక యూరియా సెంటర్ల దగ్గర ఉదయం నుంచే పడిగాపులు కాస్తున్న పరిస్థితి. దీంతో అటు అగ్రికల్చర్ అధికారులు కానీ ఇటు పోలీసులు రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరుతో అయితే రైతులు ఆవేదన చెందుతున్నారు. మనము మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారంలో యూరియా వస్తుందని తెలుసుకున్న రైతులు ఉదయం 4 గంటలకే యూరియా సెంటర్ల వద్దకి భారీగా చేరుకున్న పరిస్థితి. ఇటు రైతు కేంద్రాల వద్ద కూడా భారీగా వస్తున్న రైతులు, ఒక పక్క ఇటు రెవెన్యూ అధికారులు, ఇటు వ్యవసాయ అధికారులు, పోలీసులు సమన్వయ లోపంతో రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి అయితే జరుగుతుంది. ముఖ్యంగా యూరియా కావాల్సిన రైతులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన ఆధార్ కార్డు, ఇటు పొలం యొక్క పాస్బుక్ జిరాక్స్ అని లైన్ లో పెట్టాలని చెప్పడంతో రైతులు వందలాది రైతులు వారి యొక్క జిరాక్స్ పేపర్లని పెట్టడం జరిగింది. దానికి పెట్టి అందరు ఎదురు చూస్తున్న రైతులు ఇటు అధికారులు వచ్చి ఇక్కడ ఎవరు జిరాక్స్ పేపర్లు పెట్టమన్నారు, మీ ఇష్టమేనా అని చెప్పేసి ఆ రైతుల మీద తులుం ప్రదర్శిస్తూ వారి యొక్క జిరాక్స్ పేపర్లన్నీ తీసుకుపోయి సైడ్ డ్రైన్ లో పడేయడం జరిగింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన చెప్తున్నారు. లేదు, లైన్ ఉంటేనే ఇస్తాం, మేము ఒక్కొక్కరు లైన్ ఉంటేనే ఇస్తాము, లైన్ లో నిలబడ్డ వారికి ఇస్తాం, ఈ ఆధార్ కార్డులు పెట్టుడు ఇవన్నీ మా దగ్గర కుదరవు అని ఆ రైతుల్ని అరిగోస పెడుతున్న పరిస్థితి ఉంది. ఇటు అధికారుల సమన్వయ లోపంతో రైతులు ఒక పక్క యూరియా కోసం వచ్చి వారు రోజుల తరబడి యూరియా సెంటర్ నిలబడమే కాకుండా వారిపైన కసురుకోవటాలు, వారిని నానా మాటలు, దుర్భాషలు ఆడటాలు, వారి మీద చీదరించుకోవడాలు చూస్తుంటే రైతులు ఇదేంటి బాధలు మాకు, ఇటు అధికారులు ఒక పక్క రైతులకి కావాల్సిన యూరియా అందించకపోవడమే కాకుండా రోజుల తరబడి తిరిగిన రైతుకి ఒక్క యూరియా బస్తా కూడా ఇవ్వకపోగా ఇలా మహిళా రైతులు, వృద్ధులను కూడా లెక్క చేయకుండా ఇటు ఒక పక్క చిన్న పిల్లల్ని కూడా వేసుకొని వారు ఆ జ్వరం వచ్చిన పిల్లల్ని కూడా తీసుకొచ్చి రైతులు యూరియా కోసం సెంటర్ వల్ల నానా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వారి పట్ల ఒక వ్యవహరించిన తీరైతే అనేక ఆరోపణలు వస్తున్నాయి. రైతులను చిన్న చూపు చూస్తూ వారి పట్ల ఏదో ఒక
బిచ్చగాళ్ళని చూస్తున్న పరిస్థితి అయితే యూరియా సెంటర్ల దగ్గర జరుగుతుంది. దీంతో రైతులు ఒక పక్క యూరియా లేక ఇబ్బందులు పడుతున్న రైతులకి ఈ యొక్క అధికార వ్యవహార శైలితో మరింత చిన్న చూపు జరగడంతో ఒక అవమానకర పరిస్థితుల్లో ఆ రైతుల యొక్క పరిస్థితి ఉందని చెప్పి రైతులు ఆవేదన చెందుతున్నారు. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.